నమస్కారం అండి, మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సింపుల్గా ఎగ్ ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూసాము. ముందుగా పొయ్యి పైన కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్ సన్నగా తరిగి వేసుకోవాలి. వేసి మంచిగా దూరగా వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి మంచిగా వేయించుకోవాలి. పొయ్యి మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూను పసుపు పొడి, 1/2 స్పూను కాశ్మీర్ మిర్చి పౌడరు, 1/2 స్పూను కారం పొడి వేసి మంచిగా కలపాలి. మసాలా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు పొయ్యి సిమ్లో ఉంచి దూరగా వేయించుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 గ్లాసు నీళ్ళు పోయాలి. చిన్న గ్లాస్తోని, పెద్ద గ్లాస్ కాదు. కొద్దిగా అంటే 2 గరిటెలని పోసి నీళ్ళు మొత్తము ఇంకిపోయి గ్రేవీ ఈ విధంగా తయారయ్యి ఆయిల్ పైకి వచ్చిన సమయంలో తగినంత ఉప్పు, 1/2 స్పూను గరం మసాలా వేసుకోవాలి. ముందుగా మనం ఆనియన్ ఫ్రై అయ్యేందుకు ఉప్పు వేసినాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత 2 గుడ్లను పగలగొట్టి వేసుకోవాలి. వేసి మూత పెట్టి 2-3 నిమిషాలు ఉంచుకోవాలి. ఈ విధంగా మంచిగా ఉంచి మూత తీసి కోడిగుడ్లను 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. గుడ్డును మొత్తము చూర వేయకుండా మీడియం ముక్కలు ఉండేట్టుగా చూసుకోవాలి. మరి సన్నగా కీమాలాగా వేయద్దు, పెద్ద ఎగ్ అలాగే ఉంచకుండా మీడియం పీసులు ఉంచితే బాగా ఫ్రై అవుతుంది. ఉప్పు కారము ఎగ్గుకు పడుతుంది, మంచిగా టేస్ట్ ఉంటుంది. అంతే ఈ విధంగా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా వేయించుకోవడం వల్ల ఎగ్ కర్రీ నీచు వాసన లేకుండా మంచిగా ఫ్రై అవుతుంది. లేదంటే మొత్తం చూర కీమలాగా వేసినామంటే ఎగ్ వాసన వస్తుంది. కాబట్టి ఈ విధంగా 2 వైపులా తిప్పి ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టి మంచిగా గుడ్లు లోపల కూడా మంచిగా ఉడికి పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అంతే, వేడి ఎగ్ ఫ్రై రెడీ. ఈ ఎగ్ ఫ్రై రైస్లోకి, రోటీలోకి, పప్పుచారు అంచుకి, సపడపప్పు అంచుకి చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకొని తినండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకో మంచి వీడియోతో కలుస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.